మీ నాయనతో పాటు రాజకీయాల్లో ఉన్నాను. ఈ ఢిల్లీ వాళ్ళ రాజకీయం గురించి నీకు తెలియదు జగన్. ప్రోగ్రెస్ పార్టీకి మేడంకి ఎదురెళ్తే నిన్ను ఊరికే వదలరు. కక్ష సాధింపులుంటాయి. గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నా మాట విను జగన్. అన్నా, మజ్జిగ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? వెళ్ళొస్తాను. అన్నా, మీరు మా నాయనకి ఆప్తులు. ఆయనతో కలిసి 30 ఏళ్ళు రాజకీయం చేశారు. రేపు ఒకవేళ పార్టీ వదిలే పరిస్థితే వస్తే మీరు ఎటువైపు ఉంటారన్నా? రాజకీయాల్లో పదవులే ముఖ్యం జగన్. పదవి లేకుండా పార్టీకి ఎదురు తిరిగే శక్తి నాకు లేదు. నువ్వు కూడా తప్పు చేయొద్దు. పదవుల మీద వ్యామోహం పెంచుకోవడం, అవి పోతాయేమోనని భయపడ్డమే నా దృష్టిలో తప్పు. ఆ తప్పైతే నేను ఎప్పటికీ చేయలే అన్నా. నీకన్నా వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడిగా చెప్తున్నాను. నువ్వు తీసుకునే ఈ ఒక్క నిర్ణయంతో చరిత్రలో నువ్వు ఒక అనామకుడిగా మిగిలిపోగలవు. జాగ్రత్త. అన్నా, చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్నా ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్నా. జగన్, నువ్వు చేయి ఊపితే జనాలు పరిగెట్టుకుంటూ చప్పట్లు కొట్టేది చూసి అది నీకోసం అనుకుంటున్నావా? కాదు, నీ వెనకాలున్న పెద్ద చెయ్యిని చూసి. ఆ చెయ్యి అండే లేకపోతే నీకైనా, నాకైనా, మీ నాయనకైనా రాజకీయంగా పుట్టగతులుండవు. గుర్తుపెట్టుకో. ఆ చెయ్యి అండే లేకపోతే నీకైనా, మీ నాయనకైనా రాజకీయంగా పుట్టగతులుండవు. రాజకీయ సమరానికైనా తిరుగుబాటుకైనా నేను సమాధానం చెప్పాల్సింది ఇద్దరికే. నాకు జన్మతో పాటు ఒక ఆశయాన్నిచ్చిన మా నాయనకు, మా నాయనని నమ్మి 30 ఏళ్లుగా ఓటమి తెలియని నాయకుడిగా గెలిపించి గుండెల్లో పెట్టుకున్న మీకు. మా నాయన చావు వార్త విని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేస్తాను అంటే హైకమాండ్ పర్మిషన్ తీసుకోమంటున్నారు. అడిగితే ఆపేయమంటున్నారు. మాట తప్పడు, మడమ తిప్పడు అని మా నాయనకో పేరుంది. ఆ వైఎస్ఆర్ కొడుకుగా ఇచ్చిన మాట తప్పి ఢిల్లీ అధిష్టానానికి తల దించమంటారా? లేదా ఎదురు తిరిగి పోరాడదామంటారా? అన్నా, మనం ఓడిపోయినా, అన్ని కోల్పోయినా మాట తప్పొద్దన్నా, తల దించొద్దన్నా. అన్నా, ఇన్నేళ్ల నుంచి ప్రోగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుందంటే హైకమాండ్ చూసో, ఆ పార్టీ గుర్తును చూసో కాదన్నా, మీ నాయన వైఎస్ఆర్ని చూసి గెలిపిస్తున్నాం. అయ్యా, 35 ఏళ్లుగా నా ఇంటి మీద ప్రోగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోంది. దాన్ని తీసి భూమిలో పాతి పెడితే 100 అడుగులు తవ్వినా దొరకొద్దు.
నేను మా అమ్మ మా ఎంపీ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేస్తున్నాం. రాజీనామా చేయడమే కాకుండా ప్రోగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకుంటున్నాం. మా నాయన 35 ఏళ్లుగా కడపలో ప్రోగ్రెస్ పార్టీ గుర్తు వల్లే గెలిచాడు అని కొంతమంది ప్రోగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు అంటున్నారు. ఇప్పుడు జరగబోయే బై ఎలక్షన్లో అది ఎంత నిజమో తేలిపోతుంది. వాడు ఓడిపోవాలి. ఈ ఓటమి ఎలా ఉండాలంటే మన దేశంలో ఎవడైనా ప్రోగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలంటే భయపడాలి. వాడి రాజకీయ జీవితం పులివెందులలోనే ఆగిపోతుంది. సార్, సర్వే రిపోర్ట్లన్నీ జగన్కే అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయమంటారు? మన క్యాడర్ని ప్రోగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పండి. సార్, 30 ఏళ్లుగా పార్టీల పరంగా మేము వాళ్ళు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నాం. ఈ గొడవల్లో మా కుటుంబాల్ని ఎంతో మంది కార్యకర్తల్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని వెళ్ళి వాళ్ళతో కలవమంటారు సార్? బంధుత్వం కలుపుకోమని చెప్పట్లేదయ్యా, రాజకీయం చేయమంటున్నాను. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే సిద్ధాంతాలు, విలువలు పనికిరావయ్యా. అవసరాలను బట్టి ముందుకు పోవాలి. శత్రువుకి శత్రువు మిత్రు అవుతాడు. మన శత్రుత్వాలని పక్కన పెడదాం. వాళ్ళ తాతని కొట్టలేకపోయారు, వాళ్ళ నాన్నని ఎదిరించలేకపోయారు. ఇప్పుడు ఆ జగన్ రెడ్డిని ఓడించే అవకాశం వచ్చింది. రెడ్డి గారు అందరికన్నా వాళ్ళ కుటుంబం వల్ల రాజకీయంగా నష్టపోయింది మీరే. వాడిని ఓడించడానికి ఇది మీకు ఒక్క మంచి అవకాశం. మాకు మీ మద్దతు కావాలి. ఎవరన్నా మందే? ఢిల్లీ. నా మీ ఢిల్లీలో శత్రువుకు శత్రువు మీకు మిత్రుడవుతాడేమో, కానీ ఇది కడపన్నా. బయటోడొచ్చి మా శత్రువు మీద యుద్ధం ప్రకటిస్తే మా శత్రువు కూడా మావాడైపోతాడన్నా. అధికార ప్రోగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలా కడప లోక్సభ బై ఎలక్షన్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5,45,000 బంపర్ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించి తన సత్తా చాటారు. మన పార్టీ ప్రోగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినా కూడా జగన్కి ఇంత మెజారిటీ ఎలా వచ్చింది? నాయకులకి తెలిసినంత రాజకీయం కార్యకర్తలకి తెలియదు కదా సార్. బాగుండవా అన్నా? బాగున్నా అన్నా, నువ్వు బాగుండవా అన్నా? అన్నా మనం గెలిచినామన్నా. అన్నా ఎక్కన్నా? మా నాయన మీద అభిమానం, నా మీద నమ్మకంతో ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన కడప ప్రజలకి నేను రుణపడి ఉంటాను. ఒక్క మనిషిని ఓడించడానికి అధికారంలో ఉన్న ప్రోగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగునాడు పార్టీ కుమ్మక్కై చేసిన నీచ రాజకీయానికి
సామాన్యుడు చెంపదెబ్బ కొట్టాడు. కడప కాబట్టి జగన్ గెలిచాడు అంటున్నారు. హ, ఇది కేవలం గాలివాటం గెలుపు అంటున్నారు. వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నాను, హ, కడప నుండి మార్పు మొదలైంది. పులివెందుల నుండి మొదటి అడుగు పడింది. $125-year-old party. Power in central and state. And with all that power, money, and the resources, we could not defeat Jagan Reddy. If we can't defeat him,